హాయ్! వెల్కమ్ టు రామ తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి 'చిన్న చిట్టిలో కమ్మని కూర'. ఈరోజు కథ పేరు 'అసలు రహస్యం'. సముద్రగుప్తుడు, ధనగుప్తుడు సిరిపురపు వర్తకులు. వాళ్ళు వ్యాపార పనుల మీద ఓడలో పరదేశాలకు పోయి వస్తుండేవారు. ఒకసారి వాళ్ళు ఓడలో సిరిపురానికి తిరిగి వస్తుండగా ధనగుప్తుడు సముద్రగుప్తుడికి 2 వజ్రాలను చూపించి, మొదటిసారిగా చాలా ధనం పోసి ఈ వజ్రాలను కొన్నాను. ఇప్పుడేమో సముద్రపు దొంగల భయం పట్టుకుంది అన్నాడు. సముద్రగుప్తుడు అతడికి నడుం చుట్టూ ఉన్న దుస్తుల మడతల్లో వాటిని దాచుకోమని సలహా ఇచ్చాడు. ఆ మర్నాడే సముద్రపు దొంగలు వాళ్ళున్న ఓడను అటకాయించి ఓడలోనికెక్కి వాళ్ళున్న చోటుకు వచ్చాడు. దొంగల నాయకుడు వాళ్ళతో, అనవసరంగా దుర్మరణం పాలు కాకండి, మీ దగ్గరున్న విలువైన వస్తువులన్నీ అప్పగించండి అన్నాడు కత్తి చూపుతూ. చంద్రగుప్తుడు, ధనగుప్తుడు తాము పరదేశాల్లో కొన్న వస్తువులు గల సంచులను, పెట్టెలను దొంగల నాయకుడికి ఇచ్చేశారు. అన్నీ ఇచ్చేశారా, లేక ఏమైనా దాచుకున్నారా అంటూ దొంగల నాయకుడు వాళ్ళను సమీపించబోయాడు. వెంటనే చంద్రగుప్తుడు ధనగుప్తుడితో, ప్రాణం కంటే ఎక్కువ ఏంటి, ఆ 2 వజ్రాలను కూడా ఇచ్చేయి అన్నాడు. ధనగుప్తుడు దాచిన 2 వజ్రాలను కూడా దొంగల నాయకుడికి ఇచ్చేశాడు. దొంగలు వెళ్ళిపోగానే అతడు సముద్రగుప్తుడితో కోపంగా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు అన్నాడు. సముద్రగుప్తుడు తను నడుం చుట్టూ బిగించుకున్న తోలు పటాకాన్ని విప్పి అతడికి చూపిస్తూ, ఇందులో నువ్వు కొన్న వాటికన్నా విలువైన 20 వజ్రాలున్నాయి. 4 వజ్రాలు తీసుకో. దొంగల నాయకుడితో నేనలా ఎందుకన్నానో ఆ అసలు రహస్యము నువ్వు గ్రహించలేదు. నేనలా అనకపోతే నీ దుస్తులతో పాటు నావి వెతికి చూసి మొత్తం వజ్రాలు ఎత్తుకుపోయేవాడు అన్నాడు. ఈరోజు కథ ఇంతేను. పొడుపు కథకు ఆన్సర్ కిళ్ళి.